నమస్కారం అండి. మాటే మంత్రంలో నేను మీ మాధవి. మనిషి నమ్మాల్సింది తన శక్తిని మరియు ఆత్మవిశ్వాసాన్ని, విధిని కాదు. మనిషి కాదు మారాల్సింది, మనసు మారాలి. ఆలోచించే విధానం మారాలి. మంచిగా ఆలోచిస్తే అన్నీ మంచిగానే కనిపిస్తాయి. చెడుగా ఆలోచిస్తే అన్నీ చెడుగానే కనిపిస్తాయి. మితిమీరిన నమ్మకం చాలా ప్రమాదకరం. నమ్మకం ఎంత బలపడితే నమ్మక ద్రోహం అంత గట్టిగా తగులుతుంది. మొలకెత్తడం విత్తనం యొక్క విజయం కాదు, అది ఆరంభం మాత్రమే. చిన్న చిన్న ఘనతలకు పొంగిపోయి ఆగిపోయే మనిషి ఎప్పటికీ మహావృక్షంగా ఎదగలేడు. వంద బిందెల నీళ్లు పోసినంత మాత్రాన చెట్టు అమాంతం కాయలు కాయదు. అలాగే మనం ఎక్కువ కష్టపడుతున్నాం కదా అని అన్ని పనులు క్షణాల్లో పూర్తి అవ్వవు. దేనికైనా సమయం రావాలి, సహనం కావాలి. కోపంతో వచ్చిన మాటలు పట్టుకుంటే మనసు విరిగిపోతుంది. అదే కోపం వెనకున్న బాధను తెలుసుకుంటే బంధం నిలబడుతుంది. అలా ఉండటానికి మనకు కావలసిన ఆయుధాలు చిరునవ్వు మరియు మౌనం. తలదించుకున్న ప్రతివారు తప్పు చేసినట్టు కాదు. తగ్గిన ప్రతివారు చేతకాని వారు కాదు. కొన్నిసార్లు నెగ్గడం కంటే తగ్గడం వల్లే మంచి జరుగుతుంది. జీవితం అనేది గమ్యం కాదు, గమనం మాత్రమే. ఎన్నిసార్లు ఓడినా గెలవడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. మన ముందు ఒక మాట, మన వెనక ఒక మాట మాట్లాడే వారితో చాలా దూరంగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళు అంటువ్యాధి వచ్చిన వారికంటే పెద్ద ప్రమాదం. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మనం ఇప్పుడు బాధపడుతూ ఉండవచ్చు, కానీ మనం బాధ పెట్టకపోయినా సరే మనల్ని బాధ పెట్టిన వారు బాధపడే రోజు ఖచ్చితంగా వస్తుంది. తప్పులు లెక్క పెట్టేవారు చాలామంది ఉంటారు. వారందరిలోనూ తప్పులు ఉంటాయి, కానీ వారి తప్పులు వారు తెలుసుకోలేరు. Please like, share, comment and subscribe. Thanks for watching.